హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మీరు కానీ చూసుకుంటే 10,844 అక్షరాలు ఇక్కడ మీకున్నాయి. ఇది కూడా ఇంకా పెరగవచ్చండి. 12వ తరగతి మీరు పాస్ అయ్యండి, అంటే 12th క్లాస్ పాస్ అయ్యండి, డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకుని వీలుగా జాబ్స్ అయితే రిలీజ్ అనేది అవుతాయి. అయితే వీటికి ఏం చేయాలి, జాబ్ క్యాలెండర్ ఏంటి, అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అన్ని పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. టోటల్ డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అనగా మనకేంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి ఇక్కడ 361 పోస్టులు ఉన్నాయి. అలానే ఫ్రెండ్స్ మనకు కమ్యూనికేషన్ కమ్ అలానే టికెట్ క్లర్క్ సంబంధించి ఇక్కడ మీరు కానీ చూస్తే 1985 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 990 పోస్టులు ఉన్నాయి. ట్రైనీ క్లర్క్స్ మీరు కానీ చూసుకుంటే 68 ఉన్నాయి. టోటల్గా 3,404 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అలానే మీరు కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి టోటల్గా ఇక్కడ మనకు గుడ్ ట్రైన్స్ మేనేజర్కి సంబంధించి 2,684 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే మనకి స్టేషన్ మాస్టర్కి సంబంధించి 963 పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమ్యూనికేషన్ అలానే కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 1737 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటింగ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 1331 ఉన్నాయి. అదొక సీనియర్ క్లర్క్ అలానే కమ్ టైపిస్ట్కి సంబంధించి అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టోటల్ మనం చూసుకుంటే 10,840 అంటే 884 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్కి అనేది సిలబస్ అనేది నేను టెలిగ్రామ్ అకౌంట్లో మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ 4 years వరకు మనకి అప్డేట్ అనేది రాలేదు. ఇప్పుడు మీకు లేటెస్ట్గా ఇక్కడ మనకు చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ ఒక లెటర్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. బోర్డు వైజ్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని కూడా వాళ్ళు తెలియజేస్తారు. అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అయితే పీడిఎఫ్ మీరు కానీ చూసుకుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూలై అలానే సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అనేది నాన్ టెక్నికల్ సంబంధించి గ్రాడ్యుయేట్ అలానే నాన్ టెక్నికల్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి అలానే జేఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. పారామెడికల్ అయితే ఇంకా బ్యాలెన్స్ అనేది ఉంది. ఇది కూడా బ్యాలెన్స్ అనేది మనకు ఉన్నాయండి. ఇది షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి ఇది అనేది స్టార్ట్ అనేది అవుతుందని తెలియజేస్తున్నారు. అలానే ఇవి కూడా అన్ని కూడా రిలీజ్ అవుతాయి. అయితే మీకు తెలిసింది ఇందులో ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయితే మాత్రమే ఇక్కడ మీకు ఉంటుంది. అయితే ఆ రిటర్న్ ఎగ్జామ్ ఎవరు పాస్ అవుతారో కష్టపడిన వాళ్ళు అంటే రేపొకలు కష్టపడండి 1 month 3 months ఇక్కడ కష్టపడినట్లయితే మీకు ఏమిటంటే జాబ్ అనేది వస్తుంది. దానికి సంబంధించి పీడిఎఫ్ అనేది సిలబస్ ఏముంటుంది అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ జాయిన్ అయ్యారంటే ఈ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా మీకు పొందవచ్చు. అయితే మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీకు అంటే రైల్వేలో ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే కామెంట్స్ తెలియచేసే ముందు పైన టాప్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. అర్హతలు ఏమి ఉండాలి, అలానే ఏజ్ లిమిట్స్ ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది అనే పూర్తి డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.